జూన్ 8, 25 ఆదివారం నుంచి జూన్ 14, 25 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక ఈ వారంలో వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే తృతీయంలో చంద్రుడి సంచారం, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, షష్టమ శుక్రుడు, సప్తమ రవి, అష్టమంలో బుధగురుడు సంచారం, దశమ కుజకేతుల యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనం చేసే ప్రతి పనిలో ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. ఇక ఆర్థిక విషయాలంటారా, గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధన రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో కొంత ఉపశమనం లభించే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల మనోధైర్యాన్ని పెంచుకుంటారు. వృత్తి వ్యాపారాల పట్ల సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. నూతన వ్యవహారాలకు, వ్యాపారాలకు అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల మీ కష్టం, మీ శ్రమకు మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలసట, అకాల భోజనం, ఆలస్యం, ఒత్తిడి, జాగరూకత ప్రతి వ్యవహారంలో కూడా ఒక సులువైనటువంటి మార్గాల కోసం మనం ఎదురు చూసేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారు కలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆశించిన మేరకు శుభ ఫలితాలే పొందుతారు వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి దశమ కుజకేతుల సంచారం వల్ల చేసే పని పట్ల ఆందోళన, ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలను చేయటం అనేది ఈ రాశి వారికి కుదరదు. కాబట్టి ఈ టెన్షన్స్తో కూడుకునే ప్రతి పనిలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలు, అర్థం కాకపోయినప్పటికీ ఆర్థిక సమాచారం, ఆర్థికపరమైన వ్యవహారాలు అంటే లావాదేవీలు చేయటం వల్ల నష్టాలు పెరిగే అవకాశం ఉంది. అందుకని ప్రలోభాలకు గురి కాకండి, నిజాన్ని నమ్మండి. సత్వర నిర్ణయాలు, సత్వర ఆలోచనల వల్ల నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ప్రతి వ్యవహారంలో కొంత దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. దైవిక బలాన్ని పొందండి, గ్రహశాంతిని చేసుకోండి. వృశ్చిక రాశి వారి విజయాలు సాధించుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కూడా ఈ వారంలో ప్రోత్సాహవంతమైన ఫలితాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ విషయంలో ఆగిపోయినటువంటి పనులను కూడా పునః ప్రారంభం చేసుకునేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండే వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలతో ముందుకెళ్లేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మీరు చూసుకున్నట్లయితే లలితా సహస్రనామ స్తోత్రాలు చక్కగా ప్రతిరోజు కూడా చదువుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు మీరు పఠనం చేయటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు కానివ్వండి, అలాగే వృత్తి వ్యాపారాల వారికి కానివ్వండి, వివాహార్థులు కానివ్వండి, ఈ దక్షిణామూర్తి స్తోత్రాల్ని గురువారం రోజు చదువుకోవటం, శివాలయ దర్శనం చేయటం, ఆవునేయి దీపాన్ని పెట్టడం, 16 ప్రదక్షిణాలు శివుడికి చేసుకోవటం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి అన్ని రకాల చక్కటి శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందడమే కాక ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా కూడా ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.